స్క్రీన్ షేర్ చేస్తాను, ఒకసారి చెప్పండి స్క్రీన్ షేర్ అయిందో అవ్వలేదో అని. స్క్రీన్ షేర్ అయిందిగా గాయస్, మీ దగ్గర నుంచి రెస్పాన్స్ రావాలి. ఓకే ఓకే. అండ్ గైస్, ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చే లోపల కాచీస్ మీన్ వాల్యూ థీరం. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్, ఓకేనా? కాచీస్ మీన్ వాల్యూ థీరం. ఇఫ్ ఎఫ్ టెన్స్ టు ఏ కామా బి టెన్స్ టు ఆర్, g tends to a comma b represent r such that f of g are continuous on a comma b. ఓకేనా? ఆల్రెడీ ఈ కాచీస్ మీన్ వాల్యూ థియరం లో కూడా ఈ ఉన్న స్టార్టింగ్ 2 పాయింట్స్ అన్నిటి కామన్. రోలీస్ థియరమైన, లగ్రాంజెస్ థియరమైన, ఈ కాచీస్ మీన్ వాల్యూ థియరం అంటే ఏంటి? ఈ కాచీస్ మీన్ వాల్యూ థియరంలో 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఈ రోలీస్ థియరం, లగ్రాంజ్ థియరంలో ఓన్లీ ఒక ఫంక్షనే ఉంటుంది. కాచీస్ మీన్ వాల్యూ థియరంలో 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఈ ఉన్న 2 ఫంక్షన్స్ లో స్టెప్ అని ఏంటంటే ఎఫ్ కామా జి ఆర్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ కామా బి. ఓకే, స్టెప్ ఏంటి? ఎఫ్ కామా జి ఆర్ డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ కామా బి. ఓకే, అప్పుడు థర్డ్ స్టెప్ ఏంటి? g of x is not equal to 0 అనేది కనుక్కోవాలి. ఎప్పుడైతే g of x is equal to not equal to 0 ఈ యొక్క కండిషన్ సాటిస్ఫై అవుతుందో అప్పుడు ఇచ్చిన 2 ఫంక్షన్స్ అనేవి కాచీస్ మీన్ వాల్యూ థియరం అని అది సాటిస్ఫై అయినట్టు. ఓకేనా? కాచీస్ మీన్ వాల్యూ థియరం అంటే నార్మల్గా ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేసిన మీన్ వాల్యూ థియరమ్స్ ఏవైతే ఉన్నాయో, రోలీస్, లగ్రాంజెస్ ఇవి ఉన్నాయి కదా, ఇందులో ఏం చేసాము? ఓన్లీ ఒక ఫంక్షనే ఉంటుంది. కాకపోతే ఈ కాచీస్ మీన్ వాల్యూ థియరం వచ్చే లోపల 2 ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. 2 ఫంక్షన్స్ ఉన్న అన్నిటికీ ఫస్ట్ 2 స్టెప్స్ కామన్. ఎఫ్ కామా జి ఆర్ కంటిన్యూస్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ క్లోజ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ కామా బి. ఎఫ్ కామా బి జి ఆర్ డిఫరెన్షియబుల్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ కామా బి. ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయితే థర్డ్ కండిషన్ చెక్ చేయాలి, సాటిస్ఫై అయితే లేదు. థర్డ్ కండిషన్ ఏంటి? జీ డాష్ ఎక్స్ అంటే ఇచ్చిన ఏదైతే జీ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఉంటుందో దాన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు ఆ వచ్చిన డిఫరెన్షియేషన్ యొక్క వాల్యూ 0కి ఈక్వల్ కాకపోతే, ఓకే, 0కి ఈక్వల్ కాకపోతే ఈ థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయినట్టు. థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయితే అప్పుడు ఏంటిది మనకి? ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ సి బై జీ డాష్ సి. ఎగ్జాంపుల్ చూద్దాము, అప్పుడు అర్థమైంది. అంటే ఇప్పుడు చెప్పబోయే ఎగ్జాంపుల్ ఏంటంటే స్టార్టింగ్ ఎగ్జాంపుల్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్లో అసలు ఏమి చేయమంటే వెరిఫై కాచీస్ మీన్ వాల్యూ థియరం ఫర్ f of x is equal to x square, g of x is equal to x cube in 1,2. ఓకేనా? కాచీస్ మీన్ వాల్యూ థియరం ఏమి ఇచ్చామంటే వెరిఫై కాచీస్ మీన్ వాల్యూ థియరం ఫర్ f of x is equal to x square, g of x is equal to x cube in interval of 1,2. ఇక్కడ ఏంటి? given f of x is equal to x square, g of x is equal to x cube. ఇక్కడ స్టెప్ 1 ఏంటి? స్టెప్ 1 ఏంటిది? ఈ 2 కంటిన్యూస్ కాదని చెక్ చేయాలి. ఎప్పుడు కంటిన్యూస్ అంటే ఆ 2 ఏదర్ పాలినామియల్ లో ఉండొచ్చు, ఆర్ లాగరిథమిక్ లో ఉండొచ్చు, ఆర్ ఎక్స్పోనెన్షియల్ లో కనుకుంటే ఈ 2 అనే ఇచ్చిన ఫంక్షన్ అనేది కంటిన్యూస్. ఇక్కడ ఇచ్చిన 2 ఫంక్షన్స్ పాలినామియల్ లో ఉన్నాయి కాబట్టి హియర్ f of x and g of x are continuous in closed interval of 1,2. కంటిన్యూస్ అయితే స్టెప్ ఏంటి? ఆ 2 అనేది మళ్ళీ వాటిని ఆ 2 ఫంక్షన్స్ ని డిఫరెన్షియేట్ చేస్తే మళ్ళీ అది పాలినామియల్ అయినా, లాగరిథమిక్ అయినా, ఎక్స్పోనెన్షియల్ అయినా రావాలి. f డాష్ x వేస్తే 2x, g డాష్ x వేస్తే 3x². ఓకే, ఇలా డిఫరెన్షియబుల్ లో చేసినా కానీ మళ్ళీ ఇది ఎందులో వచ్చింది మనకి? f డాష్ x 2x వచ్చింది, g డాష్ x 3x² వచ్చింది. మళ్ళీ ఇదేంది? therefore f of x and g of x are differentiable in ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 1,2. స్టెప్ 2 కూడా సాటిస్ఫై అయింది కాబట్టి స్టెప్ 3 ఏంటి మనకి కాచీస్ మీన్ వాల్యూ థియరంలో? స్టెప్ ఏంటి? g డాష్ x యొక్క g ఫంక్షన్ యొక్క డిఫరెన్షియేషన్ కనుక్కున్నప్పుడు అది 0కి ఈక్వల్ కాకూడదు. అండ్ ఇక్కడ
g dash x ఎంత వచ్చింది 3x². ఇది 0కి ఈక్వల్ కాలేదు కాబట్టి థర్డ్ పాయింట్ కూడా సాటిస్ఫై అయింది. ఎప్పుడైతే థర్డ్ పాయింట్ సాటిస్ఫై అయిందో అప్పుడు బై కాచీస్ మీన్ వాల్యూ థీరం కాచి 3 పాయింట్స్ సాటిస్ఫై అయితే కాచీస్ మీన్ వాల్యూ థీరం ఫార్ములా ఏంటిది? f of p minus f of a by g of b minus g of a is equal to f dash c by g dash c అనేది కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఈ టూ ఫంక్షన్స్ అనేవి కాచీస్ మీన్ వాల్యూ థీరం సాటిస్ఫై అయింది కాబట్టి ఇప్పుడు f of b minus f of a by g of p minus g of b minus g of a is equal to f dash c by g dash c అనేది కనుక్కోవాలి. f of b అంటే ఎంత? b వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు? b వాల్యూ 2. ఓకేనా, ఇది a వాల్యూ b వాల్యూగా తీసుకుంటాము. దాని ప్రకారం ఏమవుతుంది మనకి? f of 2 minus f of 1 by g of 2 minus g of 1 is equal to ఇక్కడ మనకి f dash c ఎంత వచ్చింది? 2c వచ్చింది. g dash c ఎంత వచ్చింది? 3c² వచ్చింది. ఓకేనా, f dash c 2c వచ్చింది, g dash c 3c² వచ్చింది. అండ్ ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ f of 2 వాల్యూ అంటే ఏంది? ఇచ్చిన f of x లో x బదులు 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది మనకు? అప్పుడు 2² వస్తుంది. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? 1² వస్తుంది. g of 2 సబ్స్టిట్యూట్ చేస్తే g of x అనే ఫంక్షన్ లో x బదులు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2³ వస్తుంది. ఓకేనా, అలా ఈ యొక్క వాల్యూలో x బదులు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1³ వస్తుంది. బై ఇక్కడ 2c by 3c² లో 2c² క్యాన్సిల్ చేస్తే ఎంత ఉంటుంది? 2/3c అంటుంది. అంటే ఇక్కడ 2² - 1 అంటే ఎంత? 4 - 1 అంటే ఎంత? 3. 2³ - 1 అంటే ఎంత? 8 - 1 అంటే ఎంత? 7. 3/7 is equal to 2/3c. ఇక్కడ మనకి c వాల్యూ రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ ఏదైతే డినామినేటర్ ఉన్న c ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తాం. అలానే ఏదైతే 3/7 ఉందో ఇది రైట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమవుతుంది? 7/3 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? therefore c is equal to 14/9 which is belongs to 1, 2. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఇది ఆ ఎగ్జాంపుల్ అర్థమైంది అందరికి? ఆ ఎగ్జాంపుల్ 2 అర్థమైతే ఇది స్టార్టింగ్ ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందా గైస్? రెస్పాన్స్ రావాలి మీ దగ్గర నుంచి. ఓకే, ఫైండ్ c of Cauchy's mean value theorem for a comma b f of x is equal to e power x g of x is equal to e power minus x where a comma b greater than 0. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? given f of x is equal to e power x g of x is equal to e power minus x. f dash x అంటే దీన్ని కనుక్కుంటే ఎంత అవుతుంది? e power x అయితే e power x కి e power x అవుతుంది, e power minus x కి e power minus x అవుతుంది. మళ్ళీ మైనస్ x కనుక్కుంటే -1 అవుతుంది. మైనస్ e power minus x బై కాచీస్ మీన్ వాల్యూ థీరం వి హ్యావ్ కాచీస్ అంటే ఇక్కడ ఏంది? కాచీస్ మీన్ వాల్యూ థీరం ఒక ఫార్ములా యూజ్ చేసుకొని c వాల్యూ కనుక్కోమన్నారు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన 2 ఫంక్షన్స్ కి కాచీస్ మీన్ వాల్యూ థీరం అయిద్దో లేదో అని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్ కాచీస్ మీన్ వాల్యూ థీరం యూజ్ చేసి c వాల్యూ కనుక్కోమన్నారు. అంటే ఎట్లా? f of b minus f of a by g of b minus g of a is equal to f dash c by g dash c. అంటే e power b minus e power a by e power minus b minus e power minus a is equal to e power c by minus e power minus c. అంటే ఇక్కడ మళ్ళీ మీరు జాగ్రత్తగా చూసినట్టయితే ఈ e power minus b ని e power minus a ని ఎట్లా రాయొచ్చు? 1/e power b. ఈ e power minus b ని 1/e power b గా రాయొచ్చు, e power minus a ని 1/e power a గా రాయొచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే
ఈ డినామినేటర్ లో ఉన్న e పవర్ మైనస్ సిని ఇది పైకి తీసుకెళ్తే ఏమవుతుంది, పైన న్యూమరేటర్ లో రాస్తే ఏమవుతుంది, మైనస్ ఈ పవర్ సి అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఈ పవర్ సి ఇంటూ ఈ పవర్ సి. ఇక్కడ ఏంది, ఇక్కడ మైనస్ ఈ పవర్ సి ఇంటూ అంటే ఇక్కడ ఏంది, ఈ పవర్ సి ఇంటూ ఈ పవర్ సి ఎంత అవుతుంది, ఈ పవర్ 2c అవుతుంది. అంటే ఇక్కడ ఎంత ఉంది మనకి, 1/e పవర్ బి మైనస్ 1/e పవర్ ఏ. దీనికి ఎల్సిఎం కనుక్కుంటే ఏమవుతుంది, e పవర్ ఏ మైనస్ e పవర్ బి బై e పవర్ బి e పవర్ ఏ. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏముంది మనకి e పవర్ బి మైనస్ e పవర్ ఏ. ఇక్కడ ఏంది e పవర్ ఏ మైనస్ e పవర్ బి. ఇక్కడ ఏంది ఈ రెండు క్యాన్సిల్ అవటం కోసం నేను ఏం చేస్తానంటే ఈ న్యూమరేటర్ లో మైనస్ ని కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుందంటే e పవర్ ఏ మైనస్ e పవర్ బి. ఎందుకంటే ఈ e పవర్ బికి మైనస్ లేదు కాబట్టి ఎప్పుడైతే మైనస్ ని కామన్ చేస్తామో అప్పుడు ఈ పవర్ ఏ కొన్ని మైనస్ రిమూవ్ అయిపోయి e పవర్ ఏ మైనస్ e పవర్ బిగా వస్తుంది. అప్పుడు ఏంటి, మైనస్ కామన్ తీసినప్పుడు e పవర్ ఏ మైనస్ e పవర్ బిగా వచ్చింది. ఆల్రెడీ కింద e పవర్ ఏ మైనస్ e పవర్ బి ఉంది, అది క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది, e పవర్ బి ఇంటూ ఈ పవర్ ఏ. ఇది ఏదైతే e పవర్ బి ఇంటూ ఈ పవర్ ఏ అనేది న్యూమరేటర్ లోకి వస్తుంది అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఈ పవర్ బి ఇంటూ ఈ పవర్ ఏ. అంటే ఇక్కడ ఏంది, ఇక్కడ పవర్స్ ఇవి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ అనేది యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఈ పవర్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ 2c. ఇక్కడ బోత్ సైడ్స్ ఉన్న మైనస్ అనేది క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత అవుతుంది, 2c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి. దేర్ఫోర్ c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి బై 2. అంటే ఇక్కడ ఏంది, డైరెక్ట్ కాచీస్ మీన్ వాల్యూ థియరమ్ ని యూజ్ చేసుకోండి, కాచీస్ మీన్ వాల్యూ థియరమ్ ఉన్న ఫార్ములాని యూజ్ చేసుకొని c వాల్యూ కనుక్కోండి అని అడిగాను. అర్థమైంది, ఇది ఎగ్జాంపుల్ 2. కంగేస్ ఇది చాలా ఈజీ టాపిక్ అండ్ చాలా చిన్న టాపిక్. ఓకేనా, ఇప్పుడు దాకా మీన్ వాల్యూ థియరమ్స్ మొత్తం 3 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక మీన్ వాల్యూ థియరమ్ వస్తే అన్ని మీన్ వాల్యూ థియరమ్స్ వచ్చినట్టు మీకు. ఓకేనా, ఓకే గైస్, ఇది అర్థమైతే చివరి ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, అర్థమైందా? ఓకే, చివరి ప్రాబ్లం చూడండి. చివరి ప్రాబ్లం చూడండి, ఇఫ్ f of x is equal to log x, g of x is equal to x square in the interval of a comma b with a greater than b greater than 1, using Cauchy's mean value theorem, prove that log b minus log a is log b minus log a by b minus a is equal to a plus b by 2c square. అంటే ఇక్కడ ఏంది, డైరెక్ట్ గా ఇక్కడ అంటే ఇది ప్రూవ్ చేయమన్నారు. అంటే ఇది ఎలా ప్రూవ్ చేయాలి, కాచీస్ మీన్ వాల్యూ థియరమ్స్ ని యూజ్ చేసుకొని ఇది ప్రూవ్ చేయమన్నారు. అంటే ఇక్కడ ఏంది, ఇక్కడ ఇచ్చిన f of x కి g of x కి అవి కాచీస్ మీన్ వాల్యూ థియరమ్ సాటిస్ఫై అయితే అవుతాయో లేదా అని కనుక్కోము. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు డైరెక్ట్ గా కాచీస్ మీన్ వాల్యూ థియరమ్ ని యూజ్ చేసుకొని ప్రూవ్ చెయ్యండి అని అడిగారు. ఓకేనా, కాబట్టి ఇప్పుడు గివెన్ f of x is equal to log x, g of x is equal to x square. f dash x ఏమవుతుంది, 1/x అవుతుంది. g dash x ఏమవుతుంది, 2x. కాచీస్ మీన్ వాల్యూ థియరమ్ ఫార్ములా ఏంటిది, f of b minus f of a by g of b minus g of a by g of b minus g of a is equal to f dash c by g dash c. ఇక్కడ f of b అంటే log b minus log a by g of b అంటే b square, g of b అంటే g of x అంటే x square, g of b అంటే b square minus a square is equal to f dash c అంటే ఎంత, f dash c అంటే 1/c, f dash c అంటే ఎంత 1/c by g dash c అంటే 2c. ఓకే, ఇప్పుడు ఏంది, ఇటు రైట్ హ్యాండ్ సైడ్ ఎంత అవుతుంది మనకి, 1/2c² అవుతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే log b minus log a యాక్సిస్ అట్లనే రాస్తాం. b square minus a square ని ఎట్లా రాస్తాం, b plus a into b minus a గా రాస్తాం. ఓకేనా, అండ్ గైస్ b square minus a square ని b plus a into b minus a గా రాస్తాం.
అండ్ ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాము, ఏదైతే బి ప్లస్ ఏ ఉందో ఇది రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఇక్కడ డినామినేటర్ లో ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే న్యూమరేటర్ లోకి వస్తున్నప్పుడు ఏమవుతుంది, log b minus log a by b minus a is equal to b plus a by 2c square. Hence it is proved. ఎందుకంటే ఇది ఇక్కడ ఏమడిగారు మనకి, log b అంటే ఇక్కడ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ని బి ప్లస్ ఏ బి మైనస్ ఏ రాసే కదా, తర్వాత ఎందుకు ఈ బి ప్లస్ ఏ ఎటు పంపించానంటే ఇక్కడ ఏం ప్రూవ్ చేయమన్నారంటే log b minus log a by b minus a is equal to a plus b by 2c square. అండ్ గైస్ ఇది ఓవరాల్ గా కాచీస్ మీన్ వాల్యూ థీరం. అండ్ గైస్ ఇంకా రిమైనింగ్ 2 టాపిక్స్ ఉన్నాయి, ఆ 2 టాపిక్స్ నెక్స్ట్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాచీస్ మీన్ వాల్యూ థీరంలో 2 ఫంక్షన్స్ ఉంటాయి, ఇక్కడ కూడా అన్ని 2 స్టెప్స్ కామన్. థర్డ్ స్టెప్ ఏంటిది, g డాష్ x 0కి ఈక్వల్ కాదు. ఒకవేళ కాచీస్ మీన్ వాల్యూ థీరంలో ఈ 3 స్టెప్స్ సాటిస్ఫై అయితే ఫార్ములా ఏంటిది, f of p minus f of a by g of p minus g of a is equal to f dash c by g dash c. అర్థమైందా అందరికి? అండ్ గైస్ రెస్పాన్స్ రావాలి మీ దగ్గర నుంచి.